వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. నిన్నటి వార్తల్లో ఈరోజు తాజాగా ఉన్న వార్తల్లో ప్రధానంగా చూస్తే నిన్న తన్నీరు హరీష్ రావు గారు రాజీనామా పత్రాన్ని తీసుకొని అసెంబ్లీ ముందుకు వచ్చారు. సో దీని గురించి స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, రాజీనామా పత్రం అంటే దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది, ఇలా సీసా పద్యం రాసుకొని వస్తే ఇది కాదు, ఇది ఎలాగూ చెల్లదు కాబట్టి అలా తీసుకొని వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చాలా తీవ్రంగా దీని మీద స్పందించారు. సో ఆ విషయాల్ని దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, ఈ యొక్క రాజీనామా డ్రామాని ఏ విధంగా చూడాలి? ఈయన ఇప్పుడే కొత్తగా ఎమ్మెల్యే రాలా, అవునా? ఎంత సీనియర్, పైగా ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. రాజీనామా పత్రం ఎట్లా వాళ్ళ తెలీదా? స్పీకర్ ఫార్మేట్ అనేది ఒకటి ఉంటది కదా, స్పీకర్ ఫార్మేట్. అలా కాకుండా ఏదో 1.5 పేజీ ఏదో ముందు ఏదో వెనకాల రాసి ఏదో పిచ్చి సంతకం పెట్టేసి నా రాజీనామా అని చెప్పి అక్కడ తొడగొట్టాడు. రేవంత్ రెడ్డి రా, నీకు దమ్ముంటే రా, నువ్వు కూడా ఇవ్వు. ఒక మేధావికి ఈ పత్రం నేను ఇస్తే, ఒక మేధావి ఆవిడ మధ్యలో స్పీకర్ ఫార్మాట్ లో తీసుకొని స్పీకర్ కే ఇవ్వు, ఆయన ఆమోదిస్తే ఇప్పుడు ఎట్లా ఏం చేస్తావో చూద్దాం. అసలు ఆ ఫార్మాట్ లో రాకుండా కావాలని అక్కడికి వచ్చి ఏదో పిచ్చి పిచ్చి గీతలన్నీ తీసుకొచ్చి ఏదో వేమన పద్యాలు, సుభాషిత శతకాలు, దాశరథి కరుణాపై ఏదో రాసుకొచ్చి ఇది నా రాజీనామా పత్రం అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి నిన్నంతా షో చేశాడు. అవునా? ఇప్పుడు ప్రతి రాజీనామాకంటూ ఇప్పుడు మనకి ఒక ప్రోటోకాల్ ఎలా ఉంటుందో రాజీనామాకు కూడా వాళ్ళకంటూ ఒక ఫార్మాట్ ఉంటది. స్పీకర్ ఫార్మాట్ లో నువ్వు నిజంగా రాజీనామా చేసి మీడియా సముఖంగా చూపించి ఇది ఆయన ఇవ్వకపోతే నేను సిద్ధం అని అప్పుడు చెప్పు, నీకు ధైర్యం ఉంటాయి. నువ్వు అంటే హరీష్ రావు ధైర్యంగా రాజీనామా చేయడానికి కూడా ముందుకు వచ్చిండు అంటే ఏదో ఉన్నది రేవంత్ రెడ్డి వల్ల కాదు అనే ఒక రాంగ్ సిగ్నల్ ని నువ్వు జనాల్లోకి తీసుకెళ్దామని ట్రై చేసావు, అది పేలల. అది నిజంగా నువ్వు రాజీనామా పత్రం తీసుకొస్తే మనం కవర్ చేస్తాం కదా, మనము చూపిస్తాం ఇట్లా ఈయన చూడు నిజంగానే రాజీనామా చేశాడని మన పక్కన వేసి చూపిస్తాం. ఇట్లా రాశాడు, నిజంగా చాలా గ్రేట్. మరి ఇప్పుడు రైతు బంధు అండ్ రైతు రుణమాఫీ ఇవన్నీ వీళ్ళు అమలు చేస్తారో లేదో చూద్దామని. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకో కిటుకు పెట్టాడు. నిన్న ఆయన మాట్లాడింది ఏంటి, రుణమాఫీ చెయ్యకపోతేనే అని ఒక మాట అన్నాడు. దానికి జోడించాడు ఇంకొకటి, భూతద్దం పెట్టి చూస్తే ఇంకోటి కనబడుతుంది. 13 హామీలు నెరవేర్చాలంట ఈ ఆగస్టు 15 ఇదే విషయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ప్రస్తావించారు. 13 హామీలంట. అది ఎట్లా? హౌ? కోమటిరెడ్డి గారే చెప్పింది నిన్న, ఆయన చెప్తే గానీ మనకు అర్థం కాల. 13 హామీలని నెరవేర్చాలంటే అని మొన్న కేసీఆర్ కూడా వచ్చి వీళ్ళకి మార్కెట్ లో తులం బంగారం దొరకలేదా అని అన్నాడు. నీకు ఎందుకయ్యా? జనాలు అడగట్లేదు. జనాలు ఎవరైనా బయటకు వచ్చి మాకు తులం బంగారం రాలేదు, మాకు అది రాలేదు, మాకు ఇళ్ళని బోర్డులు పెట్టి ధర్నాలు చేశాడా? అది కూడా ఇమీడియట్ చేస్తా కదా. 6 గ్యారంటీలకు సంబంధించి వాళ్ళు ఇస్తారు. నువ్వు 10 ఏళ్ళు ఏమి ఇవ్వాలా? ఇవ్వకపోతేనేమో నాకు కేంద్రం ఇవ్వలేదు అంటావు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి దరిద్రం అంటావు. ఇన్ని చెప్పుకుంటావు అంటే నీకు మాత్రం అన్ని టకటకటక జరిగిపోతా ఉంటాయి. కాంగ్రెస్ చేయకపోతేనేమో చేయట్లేదు. నీ కర్మగాలి వీళ్ళకి ప్రతిపక్షంలో కూర్చోబెట్టాం కాబట్టి ఈ అడ్డమైన ప్రశ్నలన్నీ అడుగుతున్నారు కానీ లేకపోతే అసలు ఈ దరిద్రాలన్నీ చూసే భాగ్యం మనకు ఉండేది కాదు నిజంగా. అదేంటో రోజుకు లేస్తే వాళ్ళు పొద్దున్న లేస్తే మొన్న కూడా కేటీఆర్ ని కూడా ఆయన ఎవరో ఇంటర్వ్యూ చేసినప్పుడు సేమ్ ఈయననే, అప్పుడు కూడా ఆయన అడిగిన ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్పట్లా. అవన్నీ తర్వాత అండి, ముందు వీటికి సమాధానం చెప్పండి. 6 గ్యారెంటీలు ఇదేం డైవర్షన్? నిన్ను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పకుండా నీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటో తెలుసా? రెడీమేడ్ ఆన్సర్. నేను మీకు ఇన్ని చేయాలనుకున్నా, మోడీ చేయనీయలే. దానికి ఇంత బడ్జెట్ నేను రాసి ఇచ్చినా కానీ మోడీ ఇవ్వలే. నువ్వు ఎప్పుడు మోడీ దగ్గర కనీసం పళ్ళని మిగిలిచ్చావా, ఒక నమస్తే పెట్టావా ఎప్పుడైనా? ఆయన ఎందుకు ఇస్తాడు నీకు? అక్కడ ఆయన ఇవ్వాలా. ఇప్పుడేమో నువ్వు రాష్ట్రం నేను ఏదో చేద్దాం అనుకున్నా కానీ వీళ్ళు చేయనివ్వట్లా, కానీ వీళ్ళు చేయట్లా. మరి వీళ్ళు ఎందుకు చేయట్లా? వీళ్ళకి కూడా సెంట్రల్ లో మరి రాహుల్ గాంధీ లేడే, వాళ్ళకు కూడా మోడీయే కదా ఉన్నాడు. మరి అయినప్పటికీ కూడా వాళ్ళు నీకు వచ్చిన హామీలు వచ్చిన 100 రోజుల్లోనే నీకు రాగానే ఫ్రీ బస్సు చెప్పినవన్నీ వస్తున్నాయి కదా. మెల్లిగా వస్తాయి. ప్రతిదానికి ఒక బడ్జెట్ ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదో గవర్నమెంట్ మొత్తం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అన్ని అందాలి అంటే బోల్డ్ అన్ని శాఖలు పనిచేస్తాయి, బోల్డ్ అన్ని ఉద్యోగులు చాలా చేసి డేటా కలెక్షన్ చేసి ఇంకేదో చేసి వాటికి కొంచెం ప్రాసెస్ అవుతుంది. తెల్లారంగా పండుకొని పొద్దున 12 గంటలకు లేవగానే వేర్ ఇస్ దిస్ 6 హామీలు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా 6 హామీలు 100 రోజుల్లో చేస్తా అని చెప్పారు. దానికి సంబంధించినటువంటి హామీలు నెరవేర్చే కార్యక్రమంలో ఉన్నారు. అంటే కొన్ని ఎక్కువ బడ్జెట్ ఉన్నటువంటి రైతుకు రుణమాఫీ సంబంధించి ఇంకా చేయలేదు. దాని మీద మెయిన్ గా బడ్జెట్ పరంగా కూడా దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే
కామన్ మ్యాన్, కామన్ ఓటర్ అనేవాడు కాంగ్రెస్ చేసేటువంటి పనుల విధంగా చూస్తే కాంగ్రెస్ ని నమ్ముతున్నాడా, లేకపోతే ఏదో కాలయాపన చేస్తుందని ఫీల్ అవుతున్నాడా? నెక్స్ట్ ఇంకోటి చూడనా, ప్రతి ఒక్కటి సామాన్యుడి అకౌంట్ లోకి 15 లక్షలు ఇస్తా అని మోడీ ఎప్పుడో చెప్పాడు. అవును, అది చెప్పి కూడా 15 ఏళ్ళు అయిందేమో కదా. అవునా? అయినా సరే ఎవరు అడగట్లా, అర్థం చేసుకుంటున్నాడు. ఇవాళ కాదు రేపు రేపు మధ్యలో ఏదో ఉంటాయిలే, ఇది కామన్ అని. కానీ కేసీఆర్ కి అట్లా కాదు. దళిత బంధు 10 లక్షలు వేసేస్తా, ఇచ్చేసే అందరికి, నీ సొమ్మేదో ఇచ్చినట్టు. 10 లక్షలు ఒట్టిగానే రాష్ట్ర బడ్జెట్ అంతా తారుమారు చేసేసి ఏడోడుకో. ఇంకా దళిత బంధు ఇప్పటి వరకు దేశంలో వచ్చినటువంటి నీచమైన పథకం ఏమన్నా ఉందంటే దళిత బంధే. సీరియస్లీ, అంటే మిస్యూజ్. అసలు అది పథకం చాలా మంచి పద్ధతి. ఏది, ఒక పేదోడికి 10 లక్షలు డబ్బులు ఇట్లా, మళ్ళీ వాడు తాగి తనాలు ఆడతాడు అని ఏం చేస్తారంటే వెళ్ళి కొన్ని వీళ్ళ దగ్గర ఒక ఫార్మేట్ ఉంటది, దాంట్లో ఏదైనా ఒక ఇండస్ట్రీ కానీ ఏదో ఒక మార్గం, నువ్వు టెంట్ హౌస్ పెట్టుకుంటావా, జిరాక్స్ పెట్టుకుంటావా, లేకపోతే ఇంకేదైనా పెట్టుకుంటావా, రెస్టారెంట్ పెట్టుకుంటావా, ఇట్లా కొన్ని ఉంటాయి దాంట్లో ఫార్మేట్. దానికి సంబంధించి వీళ్ళే దగ్గరుండి ఆ వస్తువులన్నీ కొనిచ్చి వ్యాపారం పెట్టిస్తారు వీళ్ళతో. అదొక మంచి ప్రాసెస్. కానీ ఇక్కడ ఎవడో అట్లా చేయట్లా. అండ్ దానికి ఇంకా చెప్పాలంటే అసలు అది నువ్వు నిజంగా అంటే ఏదో తూతు మంత్రంగా ఈటెల రాజేందర్ మీద కోపంతోని వేసావే కానీ నీకు తెలివి ఉండి నిజంగా నువ్వు దాన్ని అమలు పరిస్తే, నీ కొడుకు బాగా తెలివి ఉంది, అయినన్నా దాని మీద దృష్టి పెడితే నిజంగా ఈసారి మళ్ళీ గెలిచేవాళ్ళు. దాంట్లో ఎన్ని బాగుంటాయి తెలుసా ఎకనామికల్ గా. ఇప్పుడు ఆ ఫార్మాట్ కిందికి రావడానికి 20 ఉన్నాయి అనుకోండి సెగ్మెంట్లు. టెంట్ హౌస్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఇట్లా ఇట్లా కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెంట్ హౌస్ అని ఉంది. టెంట్ హౌస్ కిందికి రావాలంటే నువ్వు టెంట్ హౌస్ సామాన్లు కొనాలా. అవి ఒకటి దగ్గరే నువ్వు బల్క్ క్వాంటిటీలో ఆర్డర్ చేసావనుకో, వాడు బాగుపడతాడు అండ్ నీకు తక్కువ రేటుకి వస్తుంది. అండ్ ఇంకా బోల్డ్ అన్ని జరుగుతాయి దీంట్లో. అదేంటి విన్ విన్ సిచ్యువేషన్, బాటర్ సిస్టమ్లు బోల్డ్ ఉంటాయి. ఆ ఒక సెగ్మెంట్ నేను చెప్పా, కానీ వాళ్ళు ఉన్న ప్రతి దాంట్లో బెనిఫిషియల్ పొందే అంశాలు బోల్డ్ అని ఉన్నాయి. కానీ వీళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా మళ్ళీ దాన్ని లోకల్ ఎమ్మెల్యేలకు ఇచ్చి 100 మందికి మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వమనడం, వాడు అదంతా మింగి ఇగో నీకు నేను ఇప్పిస్తున్నా, ఇందులో 5 నాది 5 నీది అనడం. ఇంత దరిద్రంగా జరిగింది యాక్చువల్ గా చెప్పాలంటే. కానీ అది మంచి పథకమే. కానీ ఇప్పటి వరకు దేశంలో చూసినటువంటి అంటే అమల్లోకి వచ్చినటువంటి ఒక నీచమైన పథకం అంటే దళిత బంధే. అది కేసీఆర్ వల్లే. అది ఇంకే రాష్ట్రంలో ఇంకెవడైనా సరే అట్లీస్ట్ కనీసం ఇంకా చెప్పాలి అంటే మన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ గారు ఉన్నారా, అలాంటి వాళ్ళని ఎవరైనా చేసి ఉంటే కనుక అట్లాంటి పథకాన్ని అసలు ఎంత బాగుండేదో తెలుసా. ఎక్సలెంట్ పథకం అది. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఇది అమలు చేయాల వీళ్ళు. అండ్ ఏది అమలు చేయకుండా 10 ఏళ్ళు కాలయాపన చేసి జనాలందరి దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచుకొని వెళ్ళి ఫామ్ హౌస్ లో దాచుకొని వీళ్ళు డెవలప్ అయ్యి లాస్ట్ కి మళ్ళీ ఇంకేం చేశాడు, 111 జీవో కింద ఉన్న ల్యాండ్లన్నీ ఫస్ట్ ఈయన కబ్జా చేశాడు జన్వాడలో. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కబ్జాలు చేసుకున్నారు. అందరూ కబ్జాలు చేసుకున్న ల్యాండ్ అంతా వీళ్ళది అయిపోయిన తర్వాత జీవో ఎత్తేసాడు. చూసా, ఎప్పుడన్నా అది ఫ్యూచర్ లో తెలుస్తుంది 111 జీవో ఎందుకు పెట్టారు అనేది. ఏమో ఫ్యూచర్ లో దుబాయ్ లాంటి వర్షాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు, అప్పట్లో మనం బోట్లు వేసుకొని పోలా హైదరాబాద్ లో, అట్లాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్ లో ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ జీవో ఎందుకు పెట్టారు అనేది అప్పుడు అర్థం అవుతుంది. వీళ్ళు ఎత్తేసారు కానీ. అవును, అట్లా. సో ఇట్లాంటివన్నీ పాప పనులన్నీ, నీచ పనులన్నీ చేశారు. చేసి 5 నెలలకు వచ్చిన చిగురుటాకు లాంటి ప్రభుత్వం 5 నెలలే. అండ్ ఇప్పటికీ వీళ్ళకి గుర్తులేదు, నెలకి వీళ్ళ అప్పులే 26,000 కోట్లని ప్రభుత్వం కడుతుంది. వీళ్ళు గతంలో చేసిన దరిద్రాలన్నిటికీ వడ్డీ 26,000 కోట్లు వీళ్ళు గతంలో చేసిన పెంట అంతా ఇప్పుడు ఇంకా కడుతుంది. అండ్ నెక్స్ట్ ఈయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 1వ తేదీకి జీతాలు ఇవ్వడం చేతగాలేదన్నాడు కోమటిరెడ్డి. వీళ్ళు 1వ తేదీకి జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి తెలుసు. వీళ్ళు ఊరికే రోడ్ ఎక్కి మొరిగినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అవ్వవు, అబద్ధాలు నిజాలు అవ్వవు. అందుకే ఆయన ఒక నిక్ నేమ్ కూడా పెట్టిన హరీష్ రావు కాదు, హౌలేష్ రావు అన్నాడు సరదాగా. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే వీళ్ళకి ఈ ప్రభుత్వాన్ని అది చేయట్లేదు ఇది చేయట్లేదు అడిగే అధికారం లేదు. ఎందుకంటే జనాలు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లా. జనాలకి లేని దొరకదా మీకెందుకండి? మీ ఇంట్లోకి మీరు బానే ఉన్నారు కదా దోచుకున్న సొమ్ముతో, అట్లాగే చావండి. మరి ఎక్కువ మాట్లాడడం ఎందుకు, అరెస్ట్లు అవ్వడం ఎందుకు, ఏదో స్కామ్ లో ఇరుక్కోవడం ఎందుకు, సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఓకే, ఇది అండి నిన్న జరిగినటువంటి ఏదైతే హరీష్ రావు రాజీనామా లేక, అలానే దానికి సీఎం రేవంత్ రెడ్డి గాని, అలానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని స్పందించిన తీరు. ఇది వివరాలు. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.